Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో ఈ మధ్యన వచ్చినటువంటి ఎలక్షన్ ప్రవర్తన నియామావళిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, అలాగే పోలీస్ అధికారులు కానీ చెక్కింగ్ అధికారులు కానీ సెన్సిటివ్గా ఉండవలసిన అవసరాన్ని గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఎంసిసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రిగార్డింగ్ ది ఎలక్షన్స్ 18/3/2024 నుంచి అమల్లోకి వచ్చింది. రాజీవ్ కుమార్, అవర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆయన డిక్లేర్ చేశారు. దీనిలో ఒక పాయింట్ ఏంటంటే, పోలీసు వారు అలాగే చెక్ రూట్ ఆఫీసర్స్ వీరంతా వాహన తనిఖీ చేయవచ్చును. వాహన తనిఖీ కాలంలో ఒక మనిషి తన వద్ద 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు ఉంచుకోవడానికి లేదు. ఒకవేళ ఉంచుకుంటే దాని గురించి సరైనటువంటి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ సంగతి దేవుడెరుగు. 50,000 కన్నా ఎక్కువ అయితే వాళ్ళని పోలీసులు ఆపటం, డీటైన్ చేయటం, ఆ అమౌంట్ని సీజ్ చేయటం ఇలా జరుగుతూ ఉన్నాయి. తప్పులేదు, ఎందుకంటే ప్రవర్తనా నియమాలు వచ్చిన తర్వాత దట్ ఈస్ ద రూల్. ద రూల్ సేస్ యూ కాంట్ క్యారీ మోర్ దాన్ 50K. ఇఫ్ యూ క్యారీ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, దట్స్ ఆల్. When you are not able to properly explain, yes, definitely they can seize it. కానీ సెన్సిటివ్గా ఉండండి అని కర్ణాటక సిఇఓ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆయన కూడా మీనా గారే, మన ఏపీ కమిషనర్ గారు కూడా మన ముఖేష్ కుమార్ మీనా, మాకు ఇక్కడ ఒంగోలులో ఆయన జాయింట్ కలెక్టర్ చేశారు. 2005 ప్రాంతం అనుకుంటాను. ఇక్కడ మనోజ్ కుమార్ మీనా, సిఇఓ కర్ణాటక, నిన్న ఆయన ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ స్టేట్మెంట్. Common sense in seizure of the cash from pilgrims and travelers is necessary to the checking officers. జాగ్రత్తగా వాడండి. ఈ కామన్ సెన్స్ అనే మాట ఇంటర్ప్రిటేషన్లో రకరకాలుగా అర్థం వస్తుంది. పీపుల్ ఆర్ ఆల్సో నాట్ దట్ సామాన్యులు కాదు, మామూలు పిల్గ్రిమ్స్ పేరుతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి డ్రెస్ వేసుకెళ్ళి మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి రాష్ట్రం మనది, దేశం మనది. అయ్యప్ప స్వామి అనగానే మనం ఏమనుకుంటాం, సహజంగా దైవ భక్తులు అనుకుంటాం. అదే పేరుతో ఇప్పుడు కాదు, 1988లో డిసెంబర్ 26, 28 అనుకుంటా, మన వంగవీటి మోహన్ రంగా చంపేశారు, అయ్యప్ప స్వామి డ్రెస్లో వచ్చారు. అలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కామన్ సెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇక పాయింట్కి వచ్చేటప్పటికే, నీలగిరి డిస్ట్రిక్ట్స్ అంటే ఊటీ, ఈ సమ్మర్లో ఊటీకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. A family from Punjab, they were vehicle checking లో found in possession of 69,000 rupees 400. ఇది వచ్చింది 18వ తారీఖున 26/3/2024 నాడు. ఈ పంజాబ్ వారిని 69,400 ఉన్నాయని చెప్పి వాళ్ళని ఊటీలో పట్టుకున్నారు, నీలగిరి డిస్ట్రిక్ట్లో పట్టుకున్నారు. వాళ్ళకి గొడవ. అలాగే ఇంకొక ఫ్యామిలీ, వీళ్ళు కాకుండా వాళ్ళని, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు ముందు, అరే భయ్యా అమ్ముకో నహీ చా, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఈ యొక్క కోడ్ వచ్చింది, పంజాబ్ నుంచి ఎప్పుడో వచ్చారు, 18వ తారీఖు వచ్చింది, వాళ్ళకి తెలియదు. మాకు తెలియదు అని చెప్పి అంటాం. ఆవిడ చిన్నపిల్లలను పెట్టుకుని ఏడవటం, వీడియో వెంట వైరల్. అల్టిమేట్గా దాని మీద అధికారులు స్పందించి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం జరిగింది. ఆ డబ్బులు ఇప్పించినప్పుడు ప్రాబ్లం ఏంటంటే, తిరిగి డబ్బులు ఇస్తారు, రిలీజ్ ఆర్డర్ ఇస్తారు, అంటే గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కమిటీ డబ్బులు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే చెక్ చేసి డబ్బులు వసూలు చేశారో ఆ అధికారి ట్రెజరీ ఆఫీస్కి రావాలి, 2-3 సంతకాలు పెట్టించుకోవాలి, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సంతకాలు పెట్టించుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. తీరా వాళ్ళు ఎప్పుడు వస్తారు అధికారులు, వాళ్ళు చెక్కింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఆ టైంలో వీళ్ళు ఉండి రకరకాల గవర్నమెంట్ ఆఫీసులు అంటే మీకు తెలిసింది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా. సో దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ బ్యాక్ దేర్ మనీ. ట్రావెలర్స్, పిల్గ్రిమ్స్, సో సహజంగా ఒక పోలీస్ అధికారి ఏమైనా మరి ఏంటి పరిస్థితి అంటే, మీకు తెలిసిందే కదా సార్, మరి అంత క్యాష్ పెట్టుకోకూడదు కదా. నవేడేస్ మన మోడీ గారి ప్రభుత్వంలో
డిజిటల్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ మీరు కూడా అలవాటు పడ్డారు కదా అని చెప్పి అన్నాడు. ఎస్, నేను కూడా ఈ మధ్యకాలంలో ఫోన్పే, ఇంకేది గూగుల్ పే ఇంకే చేస్తూ ఉన్నా. అయినా సరే ఈ మధ్యకాలంలోనే మా కజిన్కే ఈ ప్రాబ్లం వచ్చింది. ఆయన వెహికల్ ఒక ఏరియాలో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. దానికి 12,000 13,000 డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలంటే ఆయన వేగ పెద్దగా క్యాష్ ఇది కార్డులు బ్యాచ్ అమెరికా నుంచి వచ్చారు. సరే మొత్తానికి కార్డు పని చేయాల. బికాజ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ రిమోట్ ఏరియా. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాబ్లం క్యాష్ తీసుకెళ్ళాలి. మెడికల్ ఎక్స్పెన్స్ ఇది అనదర్ ప్రాబ్లం. మెడికల్ ఎక్స్పెన్స్ కోసం మరి మీరు చూడండి, ఏ జబ్బుకైనా మీకు ట్రీట్మెంట్ మెడ్రాస్ వెళ్తే ₹1,00,000 కన్నా తక్కువ అవుతుంది. అసలు అడ్మిషన్కే ముందు 50,000 తీసుకోమంటాడు. అవునా కదా? మరి డబ్బులు తీసుకెళ్ళాలా లేదా? అర్థమైందా? సో టూరిస్ట్, పిల్గ్రిమ్స్, మెడికల్ అసిస్టెన్స్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్. మరి పోలీసు వారు వీళ్ళందరినీ వీళ్ళు పలానా వెళ్ళాడా హాస్పిటల్కి వెళ్ళాడా చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు పుణ్యకాలం కన్నా దీనికే పోదు. మరి ఏం చేయాలి? ఇది ప్రాబ్లం. రైట్, ఎనీవే ఇష్యూస్ అన్నీ మనం డిస్కస్ చేసాము. దీంట్లో ఓన్లీ థింగ్ ఇస్ we request the police officers or the checking officers to be sensitive. ఎందుకంటే the RDL begins once from the seizure of the cash. అక్కడ నుంచి they have to go to the తాలూకా ఆఫీస్, they have to go to the treasury, they have to go to the grievance committee. వాళ్ళు మళ్ళీ మాట్లాడాలి, వీళ్ళు రావాలి, సంతకాలు తిరిగిన తర్వాత మాత్రమే డబ్బులు వస్తాయి. అర్థమైందా? లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వెళ్తే అడ్వాన్స్ ట్యాక్స్ కింద కట్టుకుంటాం పో అంటారు. ఇదన్నమాట, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి the police officers or checking officers should be sensitive, and if they feel that it is genuine, yes, they can release them. ఇక్కడ 69,400 క్యాష్ దగ్గర చూడండి. ఆఫ్టర్ ఆల్ 50 ఇంకో 19,000 కొంపలు మునిగింది ఏంటండి? అఫ్ కోర్స్ రూల్ బుక్ ప్రకారం ఖచ్చితంగా ఎస్ కరెక్ట్. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ టు బి సెన్సిటివ్ వైల్ డీలింగ్ విత్ ద పిల్గ్రిమ్స్, టూరిస్ట్స్ అండ్ ఆల్సో మెడికల్ అసిస్టెన్స్ పీపుల్. ఎంత చేసినా ఫ్లో ఆగుతుందా? ఎలక్షన్లో అడ్డుకట్ట వేయగలిగారా? ప్రయత్నం చేస్తున్నారు, వేస్తారు లేదనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఓటరే మెయిన్ కరప్ట్ ఫెలో. సో నువ్వు తీసుకోబట్టే కదా వాడు ఎంత తంటాలు పడుతుంది. ఇది ఇంకొక అంశం, వేరే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫర్ ద ప్రెసెంట్ ఐఎమ్ స్ట్రైకింగ్ టైం. లాస్ట్ మిల్లీ ఐ వాంట్ టు కంక్లూడ్ బై సేయింగ్ దట్ మీనా గారు చెప్పారు, యాజ్ పర్ ది ఇన్కమ్ ట్యాక్స్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లైన్. దానికోసమని రూల్స్ విల్ నాట్ చేంజ్. ఓకే, థ్యాంక్ యూ.